అయితే యోబు పాత నిబంధనలో ఎక్కడ సరిపోతుంది? యోబు బాధ, విశ్వాసం, దేవుని మర్మం గురించి వివరించే ఒక జ్ఞాన గ్రంథంగా పాత నిబంధనలో సరిపోతుంది. ఇది చరిత్ర రేఖను బలంగా వివరించకపోయినా, కొనసాగించకపోయినప్పటికీ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆత్మీయ సందేశాన్ని గొప్పగా పూర్తి చేస్తుంది. అది మనకు నేర్పించేది ప్రతి బాధ శిక్షకు కాదు. భూమికి తెలియనిది పరలోకానికి తెలుసు. విశ్వాసం పోరాడినా గెలవగలదు, నిలబడగలదు. మరియు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు సర్వాధికారి. అది చరిత్ర రేఖతో బలంగా కలవకపోయినా మనిషి హృదయంతో చాలా బలంగా కలుస్తుంది. అందుకే ఈరోజు కూడా బాధలో ఉన్న ప్రతి విశ్వాసి తనను తాను యోబు గ్రంథంలో ఎక్కడో ఒక చోట చూసుకోగలడు. బాధ వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ఆయన నియంత్రణను ఎప్పుడు కోల్పోడు. ఎందుకంటే నా విమోచకుడు జీవించుచున్నాడని నేను ఎరుగుదును అని యోబు 19:25లో సెలవిచ్చుచున్నాడు. విమోచకుడైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.